ఏంటి చంపేశానా? పెద్ద మగాడు మరి. ఆరడ పడినంత సేపు అలా ఉంటుంది మరి. అయిపోవడానికి. తీ డబ్బులు తీ. లేవు బంగారం, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తా. ఏదో వేషాలు వేస్తున్నావా? మర్యాదగా డబ్బులు తీ. లేవే. తీ. డబ్బులు ఎక్కడ పెట్టావురా? నిజంగా డబ్బులు లేవే. ఎలా ముందు డబ్బులు తీసుకోకుండా పడుకున్నాను చూడు. నన్ను నేను చెప్పించు కొట్టుకోవాలి. కొట్టుకోకే, చెప్పుకో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇదిగో డబ్బులు ఇచ్చి ఈ ఫోన్ ఎట్టుకెళ్ళు. సచ్చినోడా, రేపు డబ్బులు తేపోతే ఈ ఫోన్ అమ్మేస్తా. అమ్మేసుకోవే, అమ్మేసుకో. ఒక 500 ఇస్తా. నాకోకే. మరి ఫోన్కి 2000 ఇస్తే ఇస్తా. 2000? నేను కొనేది ఓటు కాదు, తాళపోటు. సర్లే, ఎలాగో పగిలిపోయింది కాబట్టి ఇదిగో ఓ 1500 ఇస్తాను. ఇదిగో ఇంకేం మాట్లాడుకో. ఇంకెళ్ళు. బాబాయ్ చెప్పరా. సెల్ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ స్టాక్ వచ్చింది. ఎవరితో పంపిస్తావు? ఆనాక కిట్గాడు రాజమండ్రి బస్సు ఎక్కుతున్నాడు. ఆడికి ఇచ్చి పంపిస్తాను, ఆడి దగ్గర తీసుకో. హాయ్. రై ఇక్కడ రైలు ఆటలేంట్రా తంతా. మీరు పిల్లలు కాదురా. నేనేం చూడలేదనే ఓ పులిపికి పోతాంటావంట కదా. నేను చూపించాలి నా ఫోన్, అందులో వస్తుంది నా పేరు పుష్ప. నేను చూస్తా. ప్లీజ్ రవి చూపించవా? నేను చూపించాను, కావాలంటే మీ నాన్న ఫోన్ కొనమను. కొనడు, నువ్వే చూపించాలి. రోజు నేనే చూపించాలా? అవును, నువ్వే చూపించాలి. చూపించాను, ఏం చేస్తావు? అన్నయ్య ఇంకో కట్టైనా వద్దే, చాలు. ఏమే ఇంకో అట్టేవే. ఇందాక వద్దన్నావు కదా, అయినా అప్పుడే అది తినేసావా? ఎక్కడ తిన్నానే? ఆ పుష్పగాడు వచ్చి గుద్దేహాడు, పాప వచ్చి తొక్కేసింది. ఏమే పాప, అట్టు తీసి డస్ట్బిన్ లే. నువ్వే వేసుకోబా. ఏమే నా గురించి పిల్లలకి ఏం చెప్తున్నావే? అస్సలు మాట వింటలేదు. వాళ్ళకేమన్నా చెప్తే మాటినరు. పిల్లలకు కావాల్సినవన్నీ కొనిస్తే అప్పుడు వింటారు నీ మాట. నువ్వు దానివి. ఏ సమస్య వచ్చినా అది నా సంపాదన ముడి పెట్టేస్తావు. చట్నీ సంపాదన చాలకపోతేనే కదా సమస్యలు. తిను. ఈ పిల్లలు అది తీసి డస్ట్బిన్ లే. అదే చేస్తున్నాం. మేము అదే చెప్పాం. నారాయణ, నారాయణ, మా పుష్పగాడు కొట్టాడా? ఒరే పుష్ప, బయటరా. వాడు రాడంట. చంపొస్తా నాకు. నేను వెళ్ళి తీసుకు